అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల పాటు జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. నిర్మానుష్యంగా మారిన మైపాడ్ బీచ్ పై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. గతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తమిళనాడుతో పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఇటు మత్స్యకారులందరినీ వేటకు వెళ్ళొద్దని చెప్పి సముద్ర వేటకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం మనం మైపాడు బీచ్లో ఉన్నాం. మైపాడు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం. ఈ సముద్రం అంతా కూడా ఎప్పుడూ ఇటు మత్స్యకారులు ఇటు వేటకు వెళ్ళే మత్స్యకారులతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులతో చాలా రద్దీగా కనిపించే ప్రాంతం ఇప్పుడంతా. అంటే ఈ అల్పపీడన ప్రభావం వల్ల నిర్మానుష్యంగా ఉంది. ఇటు పర్యాటకులు కానీ అదేవిధంగా మత్స్యకారులందరూ వేటకు వెళ్ళకపోవడంతో సముద్రం నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మైపాడు ప్రాంతంలో నెలకొనేది. సముద్రం చూసినప్పటికీ ఇటు ఆటుపోట్లతో ఎక్కువగా అంటే ఈ అల్పపీడన ప్రభావంతో ఈ సముద్రంలో ఏర్పడినటువంటి అలజడి ఒకటి మనం స్పష్టంగా చూడవచ్చు. సముద్రంలో ఎత్తైనటువంటి అలలు కూడా చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మత్స్యకారులు అదేవిధంగా పర్యాటకులు ఇక్కడికి రాకుండా ఇటు పోలీసు భద్రత అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఇటు పోలీసు పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? దాదాపుగా అంటే అల్పపీడన ప్రభావంతో వర్షాలు అయితే ఉదయం నుంచి కురుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ సముద్ర పరంగా పోలీసు పరంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా కొద్దిగా సముద్రంలో కొద్దిగా అలలు ఎక్కువగా వస్తున్నాయి. దానివల్ల మత్స్యకారులను వేటకు పోనీయకుండా పై అధికారుల ఆదేశాల మేరకు వాళ్ళకి తెలిపాము. తర్వాత ఈ పర్యాటకులని కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ 2-3 రోజులు జాగ్రత్తగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మామూలు రోజులు ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులు కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులతో అసలు మామూలు రోజులు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? మామూలు రోజుల్లో బాగా వస్తారు. ఈ వర్షాల వల్ల ఈ అల్పపీడనం వల్ల చాలా వరకు రాలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా మేము జాగ్రత్తలు తెలియపరుస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళని పోనీయకుండా చూస్తున్నాం. సముద్ర తీర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారులందరూ ఇక్కడ చేపల వేట అనేది జీవనాధారం. వారు నిత్యం కూడా ఆ సముద్రంలోకి వెళ్ళి అదేవిధంగా వారు చేపలు వేటాడి జీవిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు అంటే అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు ఎక్కువగా ఉండడం అదేవిధంగా సముద్రంలో అలజడి ఉండడంతో అధికారులు ఆదేశించారు. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యశాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ కొన్ని చర్యలు అయితే తీసుకున్నారు. అమ్మ, మత్స్యశాఖకు సంబంధించినటువంటి ఈ మత్స్యకారులు ఎప్పుడు వేటకు వెళ్తూ ఉంటారు. అయితే అల్పపీడన ప్రభావంతో ఈరోజు ఆదేశాలు కూడా ఇచ్చారు ఉన్నతాధికారులు, అంటే వేటకు వెళ్ళొద్దని. అయితే పరిస్థితి ఎలా ఉంది? సార్, అలలు ఎక్కువ ఉండడం వల్ల వేటకు వెళ్ళొద్దని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున మత్స్యకారులకి ఆదేశం ఇచ్చారు. వాళ్ళు దండోర వేసి బోట్లన్నీ జాగ్రత్తగా పెట్టుకొని వలలు కూడా జాగ్రత్తగా పెట్టుకొని వేటకు వెళ్ళకుండా వాళ్ళు సేఫ్ ప్లేస్లో ఉన్నారు. అంటే ఎప్పటి వరకు అమ్మా అంటే మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దనే పరిస్థితి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు వచ్చి 25 నుంచి 28 వరకు ఇచ్చున్నారు సార్. అయితే మొత్తం మీద అంటే దాదాపుగా 3 రోజుల పాటు అంటే మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అదేవిధంగా పర్యాటకులకు సంబంధించినటువంటి వారందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ వచ్చే పర్యాటకులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు పోలీస్ పరంగా అదేవిధంగా ఉన్నతాధికారులంగా ఇక్కడ చర్యలన్నీ కూడా చేపట్టారు. అయితే దాదాపుగా ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం ఈరోజు చూసే పరిస్థితి నిర్మానుషంగా అంటే ఈ సముద్రంలో ఏర్పడినటువంటి అలజడి అదేవిధంగా అల్పపీడన ప్రభావంతో చోటు చేసుకున్నటువంటి వర్షాల కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలతో పాటు వచ్చే పర్యాటకులు అంతా కూడా లేకపోవడంతో సముద్ర తీర ప్రాంతం అంతా నిర్మానుషంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు అంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బోట్లు కానీ అదేవిధంగా వలలు అంటే ఇక్కడ ఒడ్డున ఉండే పరిస్థితి ఉండదు. అంటే సముద్రంలోకి వెళ్ళి వాళ్ళందరూ వేట సాగించే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు అల్పపీడన ప్రభావంతో అధికారులు వారందరూ వేటకు వెళ్ళొద్దని ఆదేశించడంతో వేటాడేటువంటి ఈ పడవలు అదేవిధంగా వలలు అన్నిటి కూడా ఒడ్డునే కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే దాదాపుగా ఈ మత్స్య సంబంధించినటువంటి సంపద వలలైతే కానీ బోట్లన్నిటి వాటన్నిటిని కూడా అంటే సేఫ్ జోన్లో ఉంచుకుని వారందరూ నష్టానికి గురి కాకుండా ఇప్పటికే మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే మత్స్యశాఖ
వారందరికీ మత్స్యకారులందరికీ సూచించడంతో వారందరూ వాటి సామగ్రిని అదేవిధంగా వేటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ మైపాడు బీచ్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం నిర్మానుషంగా ఉంది. ఈ అల్పపీడన ప్రభావం ఇక్కడ నెల్లూరు జిల్లాపై కూడా ఎంత ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ పరమేశ్వరం, మునీంద్ర, స్వతంత్ర టీవీ, నెల్లూరు.